యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమోమతః. అందరు యోగులలోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. యోగులలో కూడా కర్మయోగులు, భక్తి యోగులు, జ్ఞానయోగులు, అష్టాంగ యోగులు మొదలైన వారుంటారు. ఏ రకమైన యోగులు శ్రేష్టమైన వారన్న వివాదానికి ఈ శ్లోకం ముగింపునిస్తుంది. భక్తి యోగియే పరమశ్రేష్ఠుడు. సర్వోత్తమమైన అష్టాంగ యోగి మరియు హఠయోగుల కన్నా ఉత్తమమైన వాడని శ్రీకృష్ణుడు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే భక్తి అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి. అది ఎంత బలీయమైనదంటే అది భగవంతుణ్ణి కట్టిపడేసి ఆయనను భక్తునికి బానిసగా చేస్తుంది. అందుకే భాగవతంలో ఆయన ఇలా చెప్పాడు, నేను సర్వస్వతంత్రుడను, అయినా నేను నా భక్తులకు బానిసైపోతాను. వారు నా హృదయాన్ని జయిస్తారు. నా భక్తులే కాదు, నా భక్తులకు భక్తులు కూడా నాకు చాలా ప్రియమైన వారు.